వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి మన రెసిపీ ఎంతో హెల్దీ మరియు టేస్టీ అయిన ఇన్స్టెంట్ జొన్న వడలు. జొన్న వడల్ని చాలా ఈజీగా మరియు తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. జొన్నల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తీసుకోవటం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. జొన్నలు గ్లూటెన్ ఫ్రీ మరియు ప్రోటీన్ రిచ్ ఫుడ్. జొన్నల్లో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్ మరియు కాల్షియం ఉండటం వల్ల మన శరీరంలో ఉన్న ఎముకల్ని దృఢంగా ఉంచటంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచటంలో ఉపయోగపడుతుంది. జొన్న పిండితో ఇన్స్టెంట్గా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల జొన్న పిండిని తీసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి. చిన్నవిగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. చిన్నవిగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే చిన్నవిగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు పొడిని వేసుకుని మరోసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. వడలు వేసుకునే సరిపడ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత కవర్ తీసుకుని దానిపైన నూనెని కానీ నీళ్ళని కానీ అప్లై చేసుకోవాలి. ఈ కవర్ ప్లేస్లో మీరు తడి బట్టను కూడా ఉపయోగించుకోవచ్చు. నిమ్మకాయ సైజ్ అంతా వడ మిశ్రమాన్ని తీసుకుని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేతితో తట్టుకుని వడను తయారు చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం తయారు చేసుకున్న వడలను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా వడలు తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు పిండి మిశ్రమాన్ని కలిపిన తర్వాత వెంటనే మీరు ఫ్రై చేసుకున్నట్టయితే వడలు నూనెను ఎక్కువగా పీల్చుకోవు. అలాగే మీరు పిండి మిశ్రమాన్ని కలిపిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టి తర్వాత మీరు వడలు తయారు చేసుకోవాలి అనుకున్నట్లయితే వడలని నూనెలో వేసుకున్నప్పుడు విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నూనెని ఎక్కువగా పీల్చడానికి అవకాశం ఉంటుంది. 2 వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండి మిశ్రమాన్ని కూడా వడల్లాగా తయారు చేసుకొని 2 వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఎంతో హెల్దీ, టేస్టీ మరియు క్రిస్పీ అయిన ఇన్స్టెంట్ జొన్న వడలు రెడీ అయిపోయినట్టే. వీటిని బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు. తక్కువ సమయంలో తయారు చేసుకుని జొన్న వడలని తయారు చేసి పిల్లలకి పెట్టినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.